ఈ మాయని విడిపించాలంటే ఒక సద్గురుడే విడిపించగలడు. మిగతా ఎట్టి వారికి కూడా ఈ మాయని విడిపించే శక్తి ఎవ్వరి దగ్గర లేదు. అంచేత ప్రతి ఒక్కరూ కూడా గురుబోధకు వచ్చాం, గురుగారి దగ్గర మంత్రం వేసేసుకుంటున్నాం. కానీ ఆ మంత్రంలో ఉన్న మర్మాలు ఏంటి, ఆ మంత్రంలో ఉన్న అర్థం ఏంటి చెప్పేశారు. 3 ముక్కలు చెప్పేశారు. 3 మంత్రాలు ఏం కష్టం లేదు నాన్న, చాలా ఈజీ మంత్రాలు చదువుకోవడం అంటే. సచిన వరకు చదువుతాడు. నువ్వు నా దగ్గరకు వచ్చావరా, నువ్వు సచిన వరకు ఈ మంత్రాలు చదువురా రాకనుకుంటా అటు చదువుతున్నాడు. కానీ నాకు టెన్షన్ తగ్గదు. ఈ మంత్రంలే జాతంలో చదువుతామని లేవని ఒక పక్క మన పెద్దలు వక్కారిస్తున్నారు. ఈ మంత్రంలో ద్వాదశి షోడశి మంత్రం చెబితే జన్మ రాహిత్యం అని చెప్పేస్తున్నారు. మంత్రాలు చెప్పిస్తే జన్మ రాహిత్యం అయిపోతుందా? మంత్రం, ఆ మంత్రానికి అర్థం, దాని మూలం, దానిలో ఉన్న సారం. ఈ విధంగా ఎవరైతే వీటిలో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహిస్తారో వాళ్ళు బాలులైనా, పెద్దలైనా, వృద్ధులైనా, స్త్రీలైనా, పురుషులైనా ఎవరైనప్పటికీ కూడా సులభంగా ఈ సంసారం అనే సముద్రం నుంచి దాటిపోతారని పెద్దలు చెప్పినటువంటి వాక్యాలను ఇప్పుడు పెద్దల దగ్గర వినయించాను. నేను చెప్పేదాంట్లో ఏమైనా తప్పులు ఉంటే వాళ్ళు నన్ను క్షమించి మరి నన్ను ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇతరులతో ఈ సభ మనం ముగిద్దాం. తర్వాత నాయన గారు మరి సన్మానం, దక్షిణ తాంబూలాలు ఎవరెవరు ఇచ్చిన ఉంటే ఆ కార్యక్రమాన్ని జరిపించాలని కోరుకుంటున్నాను. కానీ ఇప్పుడు మన పెద్దలు చెప్పినటువంటి ధర్మాన్ని మనం ఆచరించవలసిన మనకు ఉన్నది, ఆచరించాలి. అంతేగాని ఆచరించాలి అనేసి వదిలేడు కాదు, ఆచరించాలి, దాన్ని ముగింపు చేయాలి. ఎందుకంటే ఇది క్షణభంగురం, నీటిలో బుడగలాంటి ఈ ముక్కులో